ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినము శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. లోకమంతా అనేక సంఘాల్లో ఈ దినం ఎక్కువగా గంటల సేపు కూర్చునేది గుడ్ ఫ్రైడే రోజే. అయితే గమనించండి, ఫ్రైడే అంటే బ్యాడ్ ఫ్రైడే ఉందా? అయితే అన్ని ఫ్రైడేలు మంచివే. అయితే మనం జీవించే విధానంలోనే మనకు తెలుస్తుంది. ఈ దినం 122వ కీర్తనలో 6వ వచనం, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేం అంటే శాంతి నిలయం. దే షల్ ప్రాస్పర్ దట్ లవ్ జెరూషలేం. యెరూషలేంకి ప్రేమి కుశల్ శ్రీ రహే. యెరూషలేమును ప్రేమించాలట. యెరూషలేము దేవుని పట్టణం. దేవుడు మన కొరకు యెరూషలేముకొచ్చి ఆ పాలస్తీనా వీధుల్లో అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. యెరూషలేమును ప్రేమించాలి. ఎందుకు? లోకరక్షకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ప్రపంచానికంత కేంద్రమది. దానికి యెషయా గ్రంథం 54:10, నీకు విరోధముగా రూపింపన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి విరోధంగా ఎందరో లేచారు. ఎన్నో రాజ్యాలు, ఎందరో వ్యక్తులు వ్యతిరేకులయ్యారు. వాళ్ళు వర్ధిల్లలే. దేవునికి అనుగుణ్యంగా ఉంటే వర్ధిల్లుతారు. యోబు గ్రంథములో 36వ అధ్యాయములో 11వ వచనంలో, వారు ఆలకించి ఆయన సేవించినలా తమ దినములకు క్షేమముగాను తమ సంవత్సరం సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. ప్రభు మాట ఆలకించి మనము జీవిస్తే మనకు క్షేమం. అయితే మన సంవత్సరాలు సుఖంగా ఉంటాయి. అయితే సుఖము తప్పిందంటే దేవునికి వ్యతిరేకమయ్యాం. దేవుని ప్రేమించండి. దేవునితో సహవాసం కలిగి జీవించండి. ఆయనకు అనుగుణ్యంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఎందరూ ఈ శిలువ ధ్యానాన్ని గురించి విన్నారు, ఆ సత్యాన్ని గ్రహించి యేసును రక్షకునిగా స్వీకరించి ఆత్మీయంగా ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.